అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మీ అందరితో కలిసి ప్రభు మాటలు పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ చక్కటి అవకాశాన్ని బట్టి ప్రభుని ఎంతగానో మహిమపరుస్తున్నాను. ఇప్పుడే మేము మీటింగ్ నుంచి వచ్చాం. సుమారు టైం 3:20 అయింది, తెల్లవారుజాము. సో దేవుడు మాకు క్షేమకరమైన ప్రయాణాన్ని దేవుడు అనుగ్రహించాడు. ఈరోజు ఒక చక్కటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. మేము ఇందాక ప్రయాణంలో వస్తూ ఆలోచిస్తున్నాను. మా చిన్నప్పుడు స్థితి ఏంటి, మేము అనుభవిస్తున్న పరిస్థితులు ఏంటి, మా దీనస్థితి ఏంటి, ప్రభు మమ్మల్ని ఈ స్థితిలో పెట్టడం ఏంటి. నిజంగా ఆయన కృప చాలా అమోఘమైనది. నేను ఎప్పుడు అంటాను, గాడ్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అండ్ గాడ్ ఈజ్ ఎ లైఫ్ చేంజర్. ఆయన ఏ స్థితి అయినా మార్చగలడు, ఎవరి పరిస్థితి అయినా మార్చగలడు. ఎవరి మీద ఆధారపడకుండా మనకి మనమే నిలబడేలాగా ఈ ప్రపంచంలో మనల్ని ఎవరన్నా చేయగలరంటే అది మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభుల వారు మాత్రమే. కన్నీరు కార్చిన సందర్భాలని జ్ఞాపకం చేసుకున్నాను. ఎంతో ఒంటరిగా ఉండి నా మంచం మీద నేను పడుకున్నప్పుడు ఎన్నోసార్లు వేదన, ఎన్నోసార్లు కన్నీరు కారుస్తూ దుఃఖించిన పరిస్థితులు మా బ్రతుకులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ తలంచుకొని ఇందాక అట్లా ప్రయాణం చేస్తున్నప్పుడు నిజంగా దేవుడితో ఈ మాట అంటున్నాను, ప్రభా, ఈ స్థితిలో ఉండడానికి మేము అర్హులం కాదు, కానీ మమ్మల్ని ఈ స్థితిలో పెట్టినందుకు నీకు వందనాలు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీకు కూడా చెప్తున్నాను, మన స్థితి, మన పరిస్థితి మన ప్రభు మార్చగలిగిన దేవుడు. ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరం మనకు లేదు. ధైర్యంగా ఉండి ప్రభు సన్నిధిలో అడుగులు ముందుకేసుకుంటూ వెళ్ళండి. ఈరోజు నేను నిలబడ్డాను కాబట్టి చెప్పగలుగుతున్నానయ్యా, జీరో నుంచి హీరోగా ప్రభు మనల్ని మార్చగలడు. నాకు ఇష్టమైన మాటని ఈరోజు మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. కీర్తనల భాగము 30 అధ్యాయము 11వ మాట చదివినప్పుడు, నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించున్నట్లు నా అంగలార్పుని నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. అంగలార్పుని నాట్యముగా మార్చాడట ఆయన. ఈరోజు నువ్వు ఎంతో దుఃఖిస్తున్నావు. నీ బాధ నువ్వేమనుకుంటున్నావు అంటే, ఈ బాధలోనే నా బ్రతుకు మిగిలిపోద్దేమో, ఈ కన్నీరులోనే నా జీవితం కొట్టుకుపోద్దేమో అని నువ్వు అనుకుంటున్నావేమో. కానీ ప్రియ సంగమా, ఈ వీడియో చూస్తున్న నీతో నాతో దేవుడు మాట్లాడుతున్నాడు. అంగలార్పును నాట్యముగా మార్చగలిగిన దేవుడు. ఒక లెక్క చెప్పాలంటే ఆనంద బాష్పాలు ఒకరోజు మనకు వస్తాయి. సంతోషముతో ప్రభు మనల్ని దీవించగలిగిన దేవుడు ఆయన. నిజమే, ఈరోజు చాలామంది జీవితాల్లో ఇంకా ఓడిపోతున్న పరిస్థితే మనకు లైఫ్ లాంగ్ ఉంటుందని మనం అనుకుంటాం. కాదయ్యా, నువ్వు కారుస్తున్న ప్రతి కన్నీరు ఒకరోజు నాట్యముగా మారుతుంది. అవమానాలతో నువ్వు కన్నీరు కార్చేవేమో, వేదన పడి రోగముతో నువ్వు కన్నీరు కార్చేవేమో, కానీ ఒకానొక రోజు వస్తుంది, నువ్వు కార్చిన ప్రతి కన్నీరు అది సంతోషముగా మార్చబడుతుంది. నిజమే, ఈరోజు మా బ్రతుకులను అట్లా మార్చాడు దేవుడు. మీ జీవితాలు కూడా మార్చగలిగిన దేవుడు. నేను ఎప్పుడు అనుకోలేదు సేవలు ఇటు రీతిగా వాడబడతానని. అసలు నేను సేవలు ఇలా వాడబడ్డం గల కారణం ఏంటో చెప్పనా? ఇంచుమించు 6 సంవత్సరాలు నేను ప్రభు సన్నిధిలో పడి ఏడ్చానయ్యా. ఎంత ఏడుపు అంటే, ప్రభు సన్నిధిలో మోకరించి ఏడవడమే. ఇంకా తండ్రి, నీ చిత్తాన్ని జరిగించు ప్రభా. తండ్రి, బ్రతుకునిచ్చావు. కనీసం నేను బయటికి వెళ్ళడానికి కూడా లేని పరిస్థితి ప్రభా. సంవత్సరానికి 1, 2, 3 మీటింగ్స్కి వెళ్ళేవాడిని. ఏడుస్తూనే ఉండేవాడిని. తండ్రి, నీ చిత్తాన్ని జరిగించు, ఏం చేయాలో నువ్వే నాకు బోధించు ప్రభా అని ఆ ఏడ్చిన ప్రతి ఏడుపుకి ఈరోజు నేను దాని ప్రతిఫలాలు అనుభవించడానికి ప్రభు కృప చూపించారు. అందుకే ధైర్యంగా చెప్తాను, మన కన్నీటిని ఆయన నాట్యముగా మార్చగలిగిన దేవుడు. ఈరోజు అదే ధైర్యంతో నువ్వు కూడా ప్రార్థన చేయి. నీ బాధ, నీ వేదన నా ప్రభు తొలగించగలిగిన సమర్థుడు. ధైర్యంగా ఉండు. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యాపీ క్రిస్మస్.